నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ప్రస్తుతం మనము టీజేఎస్ ఆఫీస్లో ఉన్నాము. తెలంగాణ జనసమితి కోదండరామ్ గారితో ఉన్నాము. ఏదైతే సిపిజే పార్టీ నేతలు కార్యకర్తల మీద జరిగిన దమనకాండ ఉందో దాని గురించి సార్ స్పందిస్తారని చెప్పేసి మనం ఇక్కడ రావడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంది స్టూడెంట్స్ మీద అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పోలీసులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అస్సలు అది కరెక్ట్ కాదు. కరెక్ట్ అంటే రెండు రకాలుగా, నైతికంగా కరెక్ట్ కాదు, రెండు చట్ట ప్రకారం కూడా అది కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాదని ఎందుకంటున్నానంటే, ఇట్లా దాడి చేయటము, పిల్లలు న్యాయమైన డిమాండ్, పేపర్ లీకేజీలు అవుతున్నాయి రెగ్యులర్గా. ఇట్లాంటి లీకేజీలను నిలువరించాలంటే ఎవరో ఒకరు బాధ్యత వహించాలి. దానికోసం మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరము ఉంది. అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం. నిర్లక్ష్యం చేయటం వల్ల పిల్లల యొక్క సమయము, పైసలు, శ్రమ మొత్తం వృధా అయినాయి. కాబట్టి పిల్లలు ఏమంటుండంటే, ఇట్లా మీరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే నడవదు, జవాబుదారీతనంతో వ్యవహరించాలి, మంత్రి గారు రాజీనామా చేయాలని అడుగుతున్నారు. అది చాలా సమంజసమైన డిమాండ్. ఆ డిమాండ్కు నిజంగా ప్రభుత్వం స్పందించి ఉండవలసింది. అట్లా స్పందించకపోవడం తప్పు. దానికోసం రకరకాల రూపాల్లో నిరసన తెలిపారు. అప్పటికి కూడా స్పందించకపోగా మీదబడి కొట్టడం మొదలుపెట్టారు. రెండోది ఏంటంటే, చట్టం కూడా ఈ రకంగా విచ్చలవిడిగా దాడి చేయటాన్ని అనుమతించదు. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా ఇది తప్పు, ఇట్లా దాడి చేసి ఉండాల్సింది కాదు. దీన్ని అందరం కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి. మళ్ళీ పిల్లలు చట్టబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పౌరులుగా మనం కేవలము మన బాధ్యత, మన పాత్ర ఓటుతో పరిమితం కాదు. ఓటు అనేది ఒక కీలకమైన అంశమే అయినప్పటికీ కేవలం ఓటుతో మొదలు కాదు, ఓటుతో అంతం కాదు. మనకున్న బాధ్యత ఏంటిది? ఓటుతో మొదలు కాదు, ఓటుతో అంతం కాదు అనుకుంటే చాలా కీలకమైందంటే, మనము ఈ ఓటుకు నడుమ ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేసేటట్టు చూడాలి. మనం క్రియాశీలకంగా ఉండకపోతే ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించవు. అది పౌరులకున్న ఒక ప్రాథమికమైన హక్కు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఎన్నుకోవటం ఒక్కటే కాదు, ఎన్నుకున్న ప్రభుత్వం సరిగ్గా పరిపాలించినప్పుడు నిరసన తెలిపే అధికారం కూడా ఉంటుంది. ఆ నిరసన తెలిపే అధికారాన్ని ఇవాళ ఢిల్లీలో విద్యార్థులు ఉపయోగించుకున్నారు. తప్పనిసరిగా అది ఒక ప్రాథమిక ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ప్రాథమికమైన హక్కు. ఆ హక్కును ఉల్లంఘిస్తున్నారు, దాన్ని కాలరాస్తున్నారు. ఇది చాలా ఒక పెద్ద అన్యాయం జరుగుతున్నది ఢిల్లీలో. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సిపిజే ఏదైతే వాళ్ళ నినాదం ఉందో ఆ నినాదం ద్వారా లేదా వాళ్ళ నిరసనల ద్వారా ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే సామాజిక వ్యవస్థలు కానీ ఏమైనా దెబ్బతినే ఆస్కారం ఉందంటారా? ఆర్థిక వ్యవస్థకి ఏమవుతుందంటే ఏం కాదు, సామాజిక వ్యవస్థలకు కూడా ఏం కాదు. ఒకటే ఏంటంటే, పిల్లలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. నా దృష్టిలోనైతే ఒక మంచి పరిణామం ఇది. పిల్లలు చాలా చట్టబద్ధంగా తమకు ఏం కావాలో చెప్తున్నారు, చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నారు, చాలా శాంతియుతంగా ఉన్నారు. మన భవిష్యత్తు తరాలు ఇంత ఐక్యంగా, వాళ్ళు మామూలుగానే రకరకాలైనటువంటి విభేదాలు పిల్లల్లో చూస్తుంటాం, కానీ అవన్నింటినీ పక్కన పెట్టి ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ఐక్యంగా నిలబడ్డారు. మరి మనం గర్వపడవలసిన సమయమే. పిల్లలు ఏదో తప్పు చేసిందని కాదు, వాస్తవానికి సమాజానికి మంచి జరుగుతున్నది ఈ ఆందోళన వల్ల. ఒక ఐక్యత పెంపొందుతున్నది, ఒక సంఘటితమైనటువంటి ఒక శక్తిగా యువత మారుతున్నది, చాలా లోతుగా భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నది. నా దృష్టిలో ఒక ఆరోగ్యకరమైన పరిణామం ఇది. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే, వీళ్ళ నిరసనలు చూస్తూ ఉంటే, ఏదైతే 1975 ఎమర్జెన్సీ ఉందో అది ఏమన్నా మళ్ళీ పునరావృతం అయ్యే సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుంది అంటారా? కొన్ని ఛాయలు కనబడుతున్నాయి. అప్పటి మాదిరిగా నాసా కింద అరెస్ట్ చేయాలి, మిసా కింద అరెస్ట్ చేయాలి, ఇవి మంచి ఆలోచనలు అయితే కావు. ఇవాళ ఢిల్లీ గవర్నర్ నాసా కింద అరెస్ట్ చేసే అవకాశం ఇచ్చిండ్రు, సెక్యూరిటీ యాక్ట్ కింద. ఇదేం దేశ భద్రతకు ముప్ప? వాస్తవానికి పేపర్ లీకేజీ కారకులైనటువంటి వాళ్ళే దేశ భద్రతకు ముప్పు. వాళ్ళ మీద పెడితే నాసా కేసు పెట్టాలి, కానీ పిల్లల మీద నాసా కేసు ఎట్లా పెడతారు? పెట్టడానికి వీల్లేదు. చాలా
సమంజసమైనటువంటి ఒక ఉద్యమము, న్యాయం సమ్మతంగా చట్టబద్ధంగా సాగుతున్నది. దీన్ని అందరం కూడా గుర్తించి గౌరవించి ముందుకు పోదాం. నా దృష్టిలోనైతే వీళ్ళ మీద చర్యలు కాదు, ముందు ప్రధాని గారితో రాజీనామా చేయిస్తే సమస్య పోతుంది. మీరు పేపర్ లీకేజీకు కారకులైనటువంటి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకొని ఉంటే, ఇవాళ ప్రభుత్వం అంటున్న చట్టాన్ని అప్పుడే కనుక తీసుకొచ్చి ఉంటే ఇవాళ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు. అవేవి చేయలేదు, వదిలిపెట్టిండ్రు. 24లో జరిగిందట, మళ్ళీ వాళ్ళే 26లో. కాబట్టి ఆ, ఇది ఇంతగా జరుగుతున్నప్పుడు దాన్ని ఆపటానికి మరి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను అనుకోవటము, భారత సమాజంలో ఒక మంచి జరుగుతున్నది. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో, యువతలో గౌరవం పెరగటం, శాంతియుతంగా వ్యవహరించాలని నిర్ణయించుకోవటం, ఇవన్నీ కూడా నా దృష్టిలో మంచి పరిణామాలు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉద్యమం ఇంకా ఉధృతం అయితే యువతని కంట్రోల్ చేయగలుగుతుందా సెంట్రల్ గవర్నమెంట్? అసలు కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేయాలంటే ప్రధాని గారు రాజీనామా చేయాలి. అది తప్ప ఇంకో మార్గం లేదు. ప్రధాని గారు అట్లే ఉంటారు, ఈ అన్యాయాలు అట్లే జరుగుతుంటాయి. మీరు నోరు మూసుకొని పడి ఉండాలి అంటే ఎందుకు పడి ఉండాలని? పడి ఉంటే బాధపడాలి. అరే ఏందా ఇంత సీరియస్ పరిణామాలు, యువత స్పందించట్లేదు అని తప్పు పట్టాలి. కానీ తప్పు జరుగుతుంటే ఎత్తి చూపగలిగే ధోరణి మనం మెచ్చుకోవాలి. అది నా దృష్టిలో ఒక మంచి పరిణామం. దాన్ని మెచ్చుకుందాం, అభినందిద్దాం వాళ్ళని. దాన్ని కాపాడటానికి అన్ని విధాలుగా మనం చర్యలు తీసుకోవాలని నేను కోరుతా. రైట్. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని చెప్తున్నారో, ఆ రిజైన్ చేయడం వల్ల బీజేపీ తన తప్పును ఒప్పుకున్నట్టు అవుతుందనే తనని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు తన మీద అని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది. అంతే కదా, పార్టీ అంతర్గత ప్రయోజనాలను, తక్షణ ప్రయోజనాలను చూసుకుంటున్నారు తప్ప దేశ ప్రయోజనాల గురించి ఆలోచిస్తలేదు. ఏ ప్రభుత్వమైనా ముందు దేశ ప్రయోజనాల గురించి, సమాజ ప్రయోజనాల గురించి, అటు తర్వాతనే పార్టీ గురించి, ప్రభుత్వం గురించి ఆలోచించుకోవాలి. ఇవన్నింటినీ పక్కకు పెట్టి వ్యవహరించటం అది మంచిది కాదు. అన్నింటినీ పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం వాటిని తాకట్టు పెట్టడం అన్యాయం. అది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు విద్యార్థుల విషయంలో కానీ, సిపిజే ప్రొటెస్ట్ లో కానీ. ఏదైతే రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినారో, అరెస్ట్ చేయగానే నెక్స్ట్ డేనే వచ్చి రోడ్ల మీద నిలబడి నిరసనలు చేసిన పరిస్థితి. ఇది విద్యార్థులని రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద మీ స్పందన? వాడుకోవటానికే కదా పార్టీలు ఉండేది. వాడుకునే అవకాశం బీజేపీ ఇస్తే అవతల కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాడుకుంటుంది. 2014లో అప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రజ్వరిల్లినప్పుడు బీజేపీ దాన్ని ఉపయోగించుకోలేదా? సమాజ పరిణామాలను ఏ రాజకీయ పార్టీ అయినా తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందులో తప్పు లేదు. అది సరి అయిన పాత్ర పోషించినంతకాలం తప్పు లేదు. నేను అనుకోవటం కాంగ్రెస్ సరి అయిన పాత్ర పోషిస్తున్నది. నిరసన తెలుపుతున్నారు, విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జు తప్పని వివరిస్తున్నారు, దాన్ని ఖండిస్తున్నారు. ఆ సమస్యను అన్ని విధాలుగా లేవనెత్తటానికి, విద్యార్థులకు న్యాయం సాధించే లక్ష్యంతో అన్ని విధాలుగా పోరాడుతున్నారు. నా దృష్టిలో మంచి పరిణామమే. ఆ ప్రొటెస్ట్ టైంలో ఏదైతే నేషనల్ మీడియా కానీ లేదా మెయిన్ మీడియా కానీ అక్కడ ఎక్కడ కనిపించిన దాఖలాలు కనిపించలేవని చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. మీడియాను కూడా సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓన్లీ సోషల్ మీడియా ద్వారానే బయటికి వచ్చినాయి ఇవన్నీ అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా వరకు పిల్లలు పదే పదే చెప్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. ఇవాళ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా మమ్మల్ని చూయించట్లేదు, మా సమస్యలను పట్టించుకోవటం లేదు, మాపై దృష్టి పెట్టట్లేదని ఆరోపిస్తున్నారు. ఆరోపణలు వాస్తవం. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలే, న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఏ ప్రభుత్వం ఏర్పడడానికైనా కానీ యువత ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యువత ఇంత దాన్ని ఏమంటారు, ఇంతగానం నిరసనలు తెలుపుతున్నారు రోడ్ల మీదకి వచ్చేసి, రేపు పొద్దున బీజేపీకి సపోర్టింగ్గా ఓటు జరుగుతుంది అనుకోవచ్చా మనం? కష్టం ఇది. ఎందుకంటే మామూలుగా ఒక ఘటన ప్రభావం అయితేనేమో అది తాత్కాలికంగా ఉంటుంది. కానీ ఒక ఉద్యమంలో నడిచినటువంటి వాడు కొత్త వ్యక్తిగా మారుతాడు. మహిళ కానీ పురుషుడే కానీ ఉద్యమం ద్వారా నడిచి వచ్చినటువంటి వాళ్ళ ఆలోచన మారిపోతుంది, వాళ్ళ స్వభావం మారిపోతుంది. కాబట్టి వాళ్ళు మళ్ళా పాత పద్ధతుల్లో పోయి ప్రభుత్వం గురించి
ప్రభుత్వానికి సానుకూలంగా ఓటు వేసే అవకాశం ఉండదు. ఇది చాలా ఖచ్చితంగా రాజకీయాలను తీవ్రంగా మార్చగలిగేటువంటి ప్రభావం కలిగిన ఉద్యమం ఇది. దాంట్లో అనుమానమే లేదు. రైట్. ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి. ఈ ఇష్యూ మీద ఏదైతే సిజేపీ పార్టీ లేదా నీట్ పేపర్ లీకేజ్ మీద కోదండరాం గారి స్టాండ్ ఏంటి, టీజేఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? మేము ఈ దాడులను ఖండిస్తున్నాం. పేపర్ లీకేజీకి బాధ్యులైనటువంటి మంత్రి గారు రాజీనామా చేయాలి, అధికారులను శిక్షించాలి. నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న పిల్లలకు పరిహారం చెల్లించాలి వాళ్ళ కుటుంబాలకు. అదేవిధంగా మొన్న లాఠీ చార్జ్కు బాధ్యులైన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము భావిస్తున్నాం. మేము కూడా ఇవాళ ఒక నిరసన తెలిపి ప్రభుత్వ పోలీసు లాఠీ చార్జ్కు వ్యతిరేకంగా ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాం. రైట్. ఇది ఇక్కడి పరిస్థితి. కోదండరాం గారి మాటల్లో కూడా మనం విన్నాం. ఏదైతే విద్యార్థులు చేస్తున్న నిరసన ఉందో వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. అండ్ విద్యార్థులని రాజకీయంగా వాడుకోకండి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి. ఎవరైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో తను ఖచ్చితంగా బాధ్యత వహించి రిజైన్ చేయాలి అండ్ కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి, విద్యా వ్యవస్థనంతా గాడిన పెట్టాలి అని చెప్పేసి కూడా కోదండరాం గారు చెప్తున్న పరిస్థితి. మా టీజేఎస్ తరపున కూడా విద్యార్థుల వెనుకుండి మేము సంఘీభావం తెలుపుతాం, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ హక్కుల సాధించుకునే వరకు కూడా వాళ్ళ వెనకాల ఉంటామని చెప్పేసి కోదండరాం గారు మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరామెన్ నరేష్ తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.